రైట్ ఇక అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మొదటగా ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా 20 నుంచి 25 వేల కోట్ల భరించేందుకు కేంద్రం సిద్ధం. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 60 నుంచి 70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ఇక ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్లు రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం. ఎందుకు ఎన్డీఏ తరపున ఉమ్మడిగా పనిచేస్తాం, డెవిల్ను నియంత్రించాం, ఇక పెట్టుబడిదారులకు భయం లేదు. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ డిస్కస్ చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇక శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అంటూ కూడా ఒక ఇమేజ్ మనం చూడొచ్చు. ఇక పోటెత్తిన అభిమానం చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. తెదేపా అధినేతకు దారి పొడవున నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ర్యాలీ. వర్షం కురుస్తూ ఉన్న వెంటంటి వచ్చిన కార్యకర్తలు అభిమానులు అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఇక బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ అంటూ కూడా ఒక అంశం చూస్తున్నాం. ఆమోదం తెలిపిన కింగ్ చార్లెస్ 3 అంటూ కూడా చూడొచ్చు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్సర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి ఓటమికి తనదే బాధ్యత అంటూ కూడా రిషి సునాక్ వెల్లడి చేశారు. ఇక దాంతోపాటు సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు హైదరాబాద్ లో సమావేశం. రాష్ట్ర విభజన అంశాల పరిష్కారమే ప్రధాన ఎజెండా. ద్వారంపొడి సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. పీసీబీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం జారీ చేసినటువంటి అంశం ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు. సో మొత్తానికైతే తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అయితే హాట్ టాపిక్గా మారినట్టుగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూద్దాం. రైట్ ఇక మనం చూస్తున్నాం హైదరాబాద్కు చంద్రబాబుకి అయితే ఘన స్వాగతం పలికినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ దాకా కూడా ర్యాలీ. విమానాశ్రయంలో గజమాలతో సన్మానం చేశారు అంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూస్తున్నాం. దాంతోపాటు మనం మరొక అంశం చూస్తే భయపడొద్దు, జగన్ భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఎలా నియంత్రించాలో తెలుసు అంటూ కూడా ఒక ప్రధాన అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నట్టు ఉన్నటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. ఆంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం, ఆ దిశగానే ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చ. గత 5 ఏళ్ల నష్టం నుంచి బయటకు రావాలి, రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు సహకరించాలి అని కోరాం. ఇక రాజధాని పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, అభివృద్ధి లక్ష్యం, కులగణన బదులు నైపుణ్య గణన, విశాఖ ఉక్కుకు మెరుగైన యాజమాన్యంపై చర్చిస్తున్నాం. నేను ఇన్వెస్టర్లకు అనుకూలం, నా హయాంలోనే కియా వచ్చింది. ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు పలువురు సీఈఓలు సంప్రదిస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి అంటూ కూడా ఒక అంశం చూస్తాను. అంటే ఈ 5 ఏళ్లలో అంటే గత 5 ఏళ్లలో ఏ ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు, నా హాయంలోనే వచ్చినట్టు కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక వచ్చేస్తాం అమరావతికి. ఇప్పటికీ 80% సంస్థలు రెడీ. 104 కేంద్ర రాష్ట్ర ప్రైవేట్ సంస్థల నుంచి సంసిద్ధత. ఔటర్ ఇన్నర్ రైట్ అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఖర్చు ఎంతైనా రాజధానికి అద్భుత రాజధాని, రహదారి నిర్మిస్తాం, సీఎంకు గడ్కరీ హామీ ఇచ్చినటువంటి అంశం చూడొచ్చు. అంటే కేంద్ర మంత్రులతో భేటీ అనేటువంటి చంద్రబాబుకి సీఎం గడ్కరీ అంటే కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. ఏంటంటే ఖర్చు ఎంతైనా రాజధానికి అద్భుత రహదారి నిర్మిస్తామంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. అంటే 5 ఏళ్ల పంచాయతీకి పరిష్కారం, విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే. 10 ఏళ్లుగా పరిష్కారం కాని పంపకాలపై ప్రధానంగా దృష్టి. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, జలవాటాలే అజెండా. షెడ్యూల్లో 9లోని 89 సంస్థల విలువ 1,63 కోట్ల 122 కోట్లు. ఇక ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,703 కోట్లు. దాంతోపాటు వడ్డీని తీసేసి అసలు సంబంధించి ఆ విషయమైన చెల్లించాల్సిందేనంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక ఏపీ 2 రాష్ట్రాల మధ్య తెగని ఉద్యోగుల బదిలీ అంశం. కృష్ణా జలాల వాట వివాదానికి ఇకపైన తెరపడిన విభజన జరిగిన 10 ఏళ్లలో సీఎంల భేటీ ఇదే తొలిసారి. చంద్రబాబు చొరవతో పడిన తొలి అడుగు. హైదరాబాద్ ప్రజాభవన్లో రేవంత్తో చర్చలంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇంతకుముందు చూసాం, ఈనాడులో చూసాం, ఇక్కడ ఈ పేపర్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తా ఉన్నాం. సో మన మొత్తానికైతే
అజెండా ఏంటంటే కేవలం ఇద్దరు సీఎంలు భేటీ ఏంటంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క అంశాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ అంశాల గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు భేటీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక ఇంటర్వ్యూల వెనుక ఎవరు, అక్రమాలు జరుగుతున్నాయంటూ రద్దు చేసిన జగన్ 3 ఏళ్లకు తిరిగి ఇంటర్వ్యూల పునరుద్ధరణ. అదే రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎవరి ఆదేశాలతో తిరిగి ఇచ్చారు, ఎవరి మేలు కోసం నిర్ణయం వెనక్కి 99% మార్కులపై మౌనం అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. ఇక బాబు వచ్చినా మారలేదు, ఐఏఎస్ పోస్టింగ్ల తీరుపై సర్వత్రా విస్మయం, జగన్తో అంటగాగిన వాళ్ళకే మళ్ళీ అందలం, 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన వాళ్లకు దక్కని న్యాయం. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింత, బాబును విమర్శించిన ప్రద్యుమ్నకే పేషీలో చోటు, సాయిరెడ్డి చెప్పినట్ల విన్న సృజన్ కు ఎన్టీఆర్ జిల్లా, జవహర్ రెడ్డికి అసైన్డ్ అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు, పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ నేడు మంచి పోస్టులు, విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తుత్తివేనా, లోకేష్ రెడ్ బుక్ లో రాతలు చిరిగిపోయాయంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక చిత్తూరు కార్పొరేషన్ కూటమి వశం అంటూ కూడా మనకు అంశం చూస్తా ఉన్నాం. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ సహా టీడీపీలోకి 18 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఇప్పటికే జనసేనలో చేరిన 4, 25 మంది కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు కూటమి చేతికి అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే చిత్తూరు కార్పొరేషన్ అయితే కూటమి వశంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. దేశాన్ని పునర్నిర్మిస్తా, ఎన్నికల్లో విజయానంతరం కీర్ స్మార్టర్ ప్రకటన చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ప్రధాని నివాసం నుంచి వెళ్తున్న సునాక్, అక్షిత అంటూ కూడా ఒక ఇమేజ్ చూస్తా ఉన్నాం. యూకే ప్రధానిగా కీర్. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాల్లో 412 గెలుపు, కన్సర్వేటివ్ల ఘోర ఓటమి, 121 సీట్లకు పరిమితం, 14 ఏళ్ల పార్టీ పాలనకు తెర, సునాక్ రాజీనామా అంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే రిషి సునాక్ ని ఓడించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. ఏది మానిది, 1500 సాయం కోసం ఆ దిశగా అక్క చెల్లెమ్మల ఎదురుచూపులు, ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,610 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక పింఛన్దారులను మినహాయించిన 1.72 కోట్ల మంది మహిళలు సాయానికి అర్హులే అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. డబ్బులు అందక ఇప్పటికే జూన్లో 2,588 కోట్లు నష్టపోయిన వైనం. పోనీ భవిష్యత్తులోనైనా బకాయిలతో కలిపి చెల్లిస్తారా, ఇంటింటా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం చేసింది. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డుల పంపిణీ, బాబు రావడమే ఆలస్యం, ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తామంటూ నమ్మబలికిన టీడీపీ నేతలు 2014లో రైతన్నలకు, పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కారు. బాబు హామీల అమలుకు తనది గ్యారంటీ అని చివరికి మొహం చాటేసిన జనసేన అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. దేవాలయ ఆస్తుల ధ్వంసం అంటూ కూడా మరొక చూస్తా ఉన్నాం. మండల పరిషత్ సమావేశంలో టీడీపీ బరితెగింపు అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. తొలి CNG బైక్ వచ్చేసిందంటూ కూడా మరొక అంశాన్ని ఇక్కడ క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి, టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ జగన్ భరోసా అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. ఇక విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ మనం ఇంతకుముందు చూసాం. ఇక మరొక అంశం చూస్తే రైట్గా వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర, కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు, 100కి 100 పాళ్ళు ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇక 9 బ్లాక్ లో సింగరేణికి అటవీ అనుమతులు అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిశా సర్కార్, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులు హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. రైట్, ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్ రెడ్డి, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ CEOగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆగస్టు 11న నీట్ PG ఎగ్జామ్ అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ మీటింగ్ కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అంటూ కూడా మరొక అంశం చూస్తున్నాం. వారంతా కాంగ్రెస్ లోకి పోతున్నారనే ప్రచారం. ఇప్పటికే 6 ఎమ్మెల్సీల మూకుమ్మడి షాక్. తాజాగా గ్రేటర్ ఎమ్మెల్యేల గైర్హాజరుతో గులాబీ క్యాంపులో ఒక్కసారిగా కలకలం రేగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిర్వహణలో లోపం వల్లే హత్రాస్ ఘటన, దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేం, రాహుల్ వ్యాఖ్యలు చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇక వేలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ఏర్పాట్లు చేయడంలో విఫలం, బాధితులందరికీ న్యాయం జరిగేలా పోరాడతామని వెల్లడి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శించారు రాహుల్ గాంధీ. ఇక
మరొక అంశం చూద్దాం. బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు, నల్ల కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు, కొన్ని జిల్లాలో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. దీంట్లో మరొక విషయం చూస్తే పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలోనే వేసిండ్రు. పాత బావులు బోర్ల మోటాలకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్ల దాకా బిల్లులు చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తెలిసినటువంటి నిజాలంటూ కూడా మరొక అంశం చూడొచ్చుగా. రైట్, ఇక మరొక అంశం చూస్తున్నాం. సిరాజ్ కు గ్రాండ్ వెల్కమ్. T20 వరల్డ్ కప్ విజయం తర్వాత శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న T20 టీమిండియా క్రికెటర్ సిరాజ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి అంశం కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. రైట్, ఇక ఫైనల్ గా దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించినట్టు కూడా చూస్తున్నాం. విభజన హామీలు, వివాదాలు, 10 ఏళ్ల సమస్యలకు పరిష్కారం దిశగా నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అంటూ కూడా చూస్తున్నాం. మరొక అంశం చూద్దాం. పిఎస్సి ముట్టడి ఉద్రిక్తతం. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య తోపులాట, పలువురికి గాయాలు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 మెయిన్స్ 1:100కు పెంచాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక వర్షంలోను బాబు వెంటే అంటూ కూడా ఏపీ సీఎంకు హైదరాబాద్లో ఘన స్వాగతం పలికినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక రోబో సూసైడ్, మనుషుల మాదిరిగానే పని ఒత్తిడి తాళలేక 6.5 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య. సౌత్ కొరియా గుమిసిటీ కౌన్సిల్ ప్రకటన చేసినటువంటి అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం. సాగు భూములకే రైతు భరోసా, లేకుంటే పంట పెట్టుబడి సాయం బంద్. 5 ఎకరాలకు కటాఫ్ సీలింగ్ విధించే ఆలోచనలో సర్కార్. ఇక భూ యాజమాన్యంతో కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి, దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్స్ రిలీజ్. కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చ జరిగినటువంటి అంశం ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం. కేసీఆర్ కు మాత్రం సీతక్క లీగల్ నోటీసులు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై ఫైర్. లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్, లేకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు జారీ. ఇక నీట్ పీజీ ఎంట్రన్స్ 2 షిఫ్టుల్లో నిర్వహణ. NBEMS ప్రకటన డీటెయిల్స్ కోసం వెబ్సైట్ చూడాలంటూ కూడా సూచిస్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇక ఆఫీసర్లపై సర్కార్ గురు, డిపార్ట్మెంట్లను లీడ్ చేయడంపై అసంతృప్తి, మంత్రుల ఆకస్మిక తనిఖీలతో పెరిగిన గుబులు అంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూడొచ్చు. QR కోడ్ తో విద్యుత్ బిల్లు స్కాన్ చేసి చెల్లించేలా కొత్త విధానం త్వరలో అమలుకు. TGSPDCL ప్లాన్ పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమలు చేసినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. అంటే కరెంటు బిల్లు కట్టాలంటే అక్కడే కరెంటు బిల్లులోనే QR కోడ్ వస్తుంది, దాంట్లో పే చేస్తే సరిపోతుందంటూ కూడా చూస్తా ఉన్నాం. ఒకే చోటికి ఫార్మా, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి ఏర్పాటు చేసే యోచన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇక మరి నో ఆబ్జెక్షన్ కు మళ్ళీ పావులు. ప్రభుత్వ భూముల క్లియరెన్స్ కు కుట్రలు, రెవెన్యూ ఆఫీసర్లపై కొనసాగుతున్న ఒత్తిళ్లు. పలు జిల్లాలో ఇప్పటికే 1000 కోట్ల స్థలాలు పరాధీనం. చేతులు మారుతున్న గవర్నమెంట్ ల్యాండ్స్. గ్రౌండ్ రిపోర్ట్ లేకుండానే నిర్ణయాలు. అక్రమాలకు అనుకూలంగా కొందరు ఆఫీసర్లు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ తోనే వెలుగులోకి వాస్తవాలంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇప్పటివరకైతే అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో 2 సీఎంల భేటీ, దాంతోపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ 10 ఏళ్లలో ఉన్నటువంటి పెండింగ్ విషయాలన్నీ డిస్కస్ చేసి దాని నుంచి కూలంకషంగా డిస్కస్ చేసిన తర్వాత వాటి మీద ఆలోచన చేసి ఎలా దాన్ని పునర్విభజన చేయాలి, దాంతోపాటు దాన్ని ఎలా క్లియర్ చేయాలనేటువంటి విషయాలను డిస్కస్ చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.